తహసీల్దార్, ఉప ఖజానా, హోంగార్డ్, సెక్యూరిటీ ఆఫీసులు ఒకే చోట పెద్ద భవనంలో ఉండేవి. ఇప్పుడు ఆ కార్యాలయాలను వేరే చోటకు మార్చడంతో ఆ భవనం వైన్ షాప్గా మారింది. ఎక్కడ చూసినా మద్యం సీసాలు, సిగరెట్ ప్యాకెట్లు కుప్పలు కుప్పలుగా దర్శనమిస్తున్నాయి. ప్రభుత్వ కార్యాలయాలు నిర్మించిన చోట ఈ విధంగా నిర్లక్ష్యంగా వదిలేయడంతో అధికారులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ భవనాలు ఉన్నప్పటికీ ప్రైవేట్ భవనాల్లో ఎందుకు కార్యాలయాలు నిర్వహిస్తున్నారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శివకుమార్ అందిస్తారు. ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయో వాటిని రెంట్ హౌస్లో పెట్టుకుని నిర్వహిస్తున్నారు. మరి రెంట్ హౌస్లో పెట్టుకుని నిర్వహిస్తున్న తరుణంలో మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు కొన్ని చోట్ల ప్రభుత్వం ఉన్నటువంటి భవనాలను ఉపయోగించుకోలేకుండా కూడా నిర్లక్ష్యప్రాయంగా వదిలేశారు. మరి వైకే టీవీ ఆధ్వర్యంలో తీసుకున్నటువంటి ఈ కార్యక్రమానికి సంబంధించి ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నా కూడా వాటిని ఎందుకు ఉపయోగించుకోవట్లేదు, అదేవిధంగా ప్రైవేటు భవనాల్లో వచ్చేసి కిరాయి కట్టుకుంటా ఎందుకు ప్రభుత్వ కార్యాలయాలు నిర్మిస్తున్న అంశం పైన మనం ప్రజాభిప్రాయం తీసుకున్నాం. మరి ఇప్పుడు చూసుకున్నట్లయితే మనము పలమనేరు పట్టణంలో ఉన్నటువంటి ఇది చూసుకున్నట్లయితే ఇక్కడైతే తహసీల్దార్ కార్యాలయం నిర్వహించే వాళ్ళు మరి కొత్తగా భవనం ఏర్పడిన తర్వాత ఆ కార్యాలయాలంతా అక్కడ తీసుకెళ్ళిపోయారు. మరి ఈ భవనాన్ని ఈ విధంగానే వదిలేస్తారు, మనం చూసుకోవచ్చు. అంటే ఇట్లాంటి భవన సౌకర్యాలు ఉన్నా కూడా వచ్చేసి ప్రైవేటు బిల్డింగ్లో వచ్చేసి మన ప్రభుత్వ కార్యాలయాలు అయితే నిర్మిస్తున్నారు. మరి వాటి కట్టవలసిన రెంట్ కూడా చూసుకున్నట్లయితే ఇప్పుడున్న తరుణంలో ప్రజలపైన భారం పడి ఇప్పుడు చూసుకున్నట్లయితే కరెంట్ ఛార్జీలు కావచ్చు, అనేక ఛార్జీలు పెంచేసి ఇప్పటికే ప్రజలకు సంబంధించి అనేక ఇబ్బందులు పడుతున్న తరుణంలో మరి ఇట్లాంటివి ఉన్నా కూడా ఎందుకు ఉపయోగించుకోవట్లేదు అనే అంశం పైన అయితే మనము చూసుకోవచ్చు. సో ఇట్లాంటి బిల్డింగ్ మేము చూపించే ప్రయత్నం చేస్తాం, రండి. ఇంతకు ముందు ఇక్కడ తహసీల్దార్ కార్యాలయం నిర్వహించే వాళ్ళు, మరి ఇప్పుడు ఈ కార్యాలయం మందు బాబులకి అడ్డాగా అయితే మారింది. ఎక్కడ చూసినా కూడా ఈ కార్యాలయంలో మందు బాటలు అయితే దర్శనమిస్తున్నాయి. మందు బాటలు, సిగరెట్ ప్యాకెట్లు ఈ విధంగా దర్శనమిస్తున్నాయి. అంటే ప్రభుత్వ కార్యాలయాన్ని ఈ విధంగా ఎందుకు మార్చేశారు, అదే విధంగా ఉపయోగించుకోవాల్సిన తరుణంలో మీరు చూపించే ప్రయత్నం చేస్తాం మేము. చూడండి, ఈ ప్రభుత్వ కార్యాలయంలో ఎక్కడ చూసినా కూడా ఈ సిగరెట్ ప్యాకెట్లు కావచ్చు, మందు బాటలు కావచ్చు, ఈ విధంగా అయితే దర్శనమిస్తున్నాయి. ఏదైతే ఇక్కడ తహసీల్దార్ కార్యాలయం ఉండేదో వాటికి సంబంధించి పెట్టుకునే వాళ్ళు ఇప్పుడు చూసుకుంటే ఇది ఒక బార్ని అయితే తలపిస్తుంది. ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఎక్కడ చూసినా కూడా ఈ మద్యం బాటలు కావచ్చు, ఈ గ్లాసులు కావచ్చు, అనేక రకాలైనటువంటి మత్తు బానిసలకు గురైనటువంటి వారికి ఇక్కడ ఒక బార్ని తలపించే విధంగా అయితే ఇక్కడ ఉంది. మనం చూసుకోవచ్చు, ఎంతో పవిత్రమైన ప్లేస్ లో కూడా ఈ విధంగా ఉంటే మరి ప్రభుత్వ అధికారులు కార్యాచరణ ఏ విధంగా తీసుకెళ్తున్నారు, ఏ విధంగా చూస్తున్నారు అనే అంశం పైన కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది నిర్లక్ష్యానికి నిదర్శనంగా చూసుకోవచ్చు. ఆ పైన చూసుకున్నట్లయితే ఎవరైతే మన దేశం కోసం త్యాగం చేశారో, మన దేశ భవిష్యత్తు కోసం ఎవరైతే వాళ్ళు ప్రాణాలు కూడా వదిలారు, ఆ మహనీయుల ఫోటోలు అయితే ఇక్కడ పెట్టారు. అబ్దుల్ కలాం గారు కావచ్చు, రకరకాలైనటువంటి మన దేశం కోసం పోరాడినటువంటి మహనీయుల ఫోటోలు పెట్టి వారి కింద ఈ విధంగా అయితే మద్యం బాటలు అయితే పెట్టడము, అది వాళ్ళు ఏ విధంగా వాళ్ళు పనితీరు ఉందో మనము అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు మీరు చూస్తున్నది ఇంతకు ముందు ఏదైతే పలమనేరులో నూతన తహసీల్దార్ కార్యాలయం కట్టక ముందు ఇక్కడే తహసీల్దార్ కార్యాలయం ఉండేది. మరి ఇక్కడ నుంచినే తహసీల్దార్ కార్యాలయంకి వచ్చేటువంటి కార్యక్రమాలు నిర్వహించేవాళ్ళు. మరి అక్కడ బిల్డింగ్ కట్టేసిన తర్వాత దీని అయితే పూర్తి స్థాయిలో ఇట్లా నిర్మానుష్యంగా అయితే వదిలేయడం జరిగింది. మరి ఇట్లా వదిలేయడం కంటే ఇప్పటికే మనం చూసుకున్నట్లయితే రెంట్ హౌస్లో కూడా ఎన్నో కార్యాలయాలు అయితే ఉన్నారు. మరి రెంట్ హౌస్లో పెట్టుకునే బదులు ఇట్లాంటి వాటి పెట్టుకునే దానికి ఆస్కారం మున్నే కూడా పట్టి పట్టినట్లయితే వ్యవహరిస్తున్నారు. మరి చూసుకున్నట్లయితే మనము ఇక్కడ చూసుకోవచ్చు, ఎందుకంటే ప్రభుత్వ కార్యాలయాల వద్ద మనం చూసుకున్నట్లయితే చూడండి, మద్యం ప్రియులు ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ మద్యం బాటలు కావచ్చు, సిగరెట్ ప్యాకెట్లు కావచ్చు, అనేక రకరకాలుగా ఇంత నిర్లక్ష్యప్రాయంగా వదిలేశారు. ఈ భవనం అయితే ఎక్కడో లేదు, పలమనేరు నడి బొడ్డున ఉంది ఈ భవనం అయితే. మరి ఇంత నిర్లక్ష్యప్రాయంగా ఇట్లా వదిలేయడం పట్ల అయితే మనము వారి కార్యనిర్వహణ ఏ విధంగా ఉందో కూడా ఒకసారి మనము ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి దీనికి సంబంధించి ఉన్నతాధికారులు కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఆ పక్క చూస్తే పోలీస్ స్టేషన్ ఉంది, ఈ పక్క చూస్తే ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయి. నిత్యం కూడా ఎంతో మంది అయితే ఇక్కడికి వచ్చి వెళ్తుంటారు. మరి ఇట్లాంటి తరుణంలో ఇంత నిర్లక్ష్యపరంగా వదిలేశారంటే వాళ్ళు కార్యాచరణ ఏ విధంగా ఉందో కూడా మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనము ఇప్పటిదాకా చూసాం కదా, ఒక పక్క చూస్తే ప్రజాభిప్రాయం కావచ్చు, అదేవిధంగా మా వైకే టీవీకి సంబంధించి తీసుకొస్తున్న కార్యక్రమం కావచ్చు, ఏదైతే ప్రభుత్వ భవనాలు ఉన్నాయో, ప్రభుత్వ కార్యాలయాలను నిర్వహించి ఇప్పుడు అక్కడ నుంచి బయట వెళ్ళిపోయారు. అట్లాంటి కార్యాలయాన్ని నిర్లక్ష్యపరంగా వదిలేశారు. మరీ ముఖ్యంగా చూసినట్లయితే ఈ పలమనేరుకి సంబంధించి తహసీల్దార్ కార్యాలయం ఏదైతే ఉందో అక్కడైతే ఒక వైన్ షాప్ను తలపించే విధంగా అయితే మద్యం బాటలు దర్శనం ఇచ్చింది. అదేవిధంగా అనేక రకాల మత్తు పదార్థాలకు సంబంధించి ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఒక పక్క మహనీయుల ఫోటోలు పెట్టుకొని, ఒక పక్క దేవుని ఫోటోలు పెట్టుకొని అక్కడే ఒక మద్యం బాటల కుప్పలాగా ఇక్కడ తయారు చేసి పెట్టారు. మరి అధికారులు వెంటనే వీటిపైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇదే కాకుండా చూసుకున్నట్లయితే సచివాలయాలు ఏదైతే ఉన్నాయో అవి కూడా
ఏదైతే అద్దె భవనాల్లో నిర్వహించి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు వాటిని కూడా ఇట్లాంటి చోటకి ఎంతో ఉపయోగకరంగా ఉన్నటువంటి వాటిని ఉపయోగించుకోలేకుండా కూడా పూర్తిగా నిర్లక్ష్యపరంగా వెళ్ళారని చెప్పేసి కూడా మనం తెలుసుకోవచ్చు. మరి అధికారులు వెంటనే స్పందించి ఏదైతే ప్రభుత్వ భవనాలు ఉన్నాయో ఉపయోగకరంగా వాటిని ఉపయోగించుకునేసి పూర్తిగా ఏదైతే బాడీలు కట్టే భారాన్ని ప్రజలపైన మోపకుండా తగ్గించాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి చేస్తారని ఆశిస్తూ కెమెరామెన్ సీనుతో శివకుమార్, వైకే చిత్తూరు డిస్ట్రిక్ట్. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel